ఈరోజు మార్నింగ్ మా గార్డెన్ వర్షంలో ఎలా ఉందో చూపిస్తాను మీకు. యాక్చువల్‌గా అయితే ఎర్లీగానే లేస్తాను. అంత లైటింగ్‌గా లేదని చెప్పి డార్క్‌గా ఉందని ఉండిపోయాను. 6:40 ఆ టైంకి ఇలా చిన్నగా చినుకులొస్తున్నాయి. ఆహ్, ఎంత బ్యూటిఫుల్‌గా అంటే ఇవన్నీ చూడండి మనం నార్మల్ బాత్‌కిను, హెడ్ బాత్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది గదా! అలా ఉంది వీటికి. నేను వాటరింగ్ చేస్తే అంత హ్యాపీగా ఉండదేమో వీటికి. చూడండి వర్షం వస్తే. ఇది కూడా పెద్దగా రావట్లేదు. చిన్న చిన్నగా వస్తుంది. బేసిక్‌గా నాకు వర్షంలో తడవడం చాలా ఇష్టం. సో, ఇంకలా పైకెళ్ళి వీటిని ఇలా క్యాప్చర్ చేశాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత వర్షం ఇంకా చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇంకా కిందకి రావడం తప్పలేదు. ఇదేమైనా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి వర్షంలో. ప్లాంట్స్‌కి మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. నేను ఒక 3 డేస్ బ్యాక్ మళ్ళీ న్యూ ప్లాంట్స్‌ని ప్లాంటింగ్ చేశాను. సో, ఇప్పుడు ఈ వర్షం ఇలా రావడం ఆ ప్లాంట్స్‌కి చాలా ప్లస్. మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా వర్షం వచ్చినప్పుడు అది కూడా చాలా పెద్దగా కాకుండా ఇలా మీడియంగా వర్షం వస్తే ఆ వాటర్‌ని ప్లాంట్స్ చాలా బాగా యుటిలైజ్ చేసుకుంటాయి. సో, మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చే అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేదానికంటే కూడా ఈ రెయిన్ వాటర్ అనేది మాత్రం చాలా బావుంటది. ఫ్లవర్స్ కూడా ఎంత బ్రైట్‌గా అంటే ఎంత బ్రైట్‌గా కనిపిస్తున్నాయి వీటి వల్ల. పర్టిక్యులర్‌గా ఈ రెయిన్ అన్ని బడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. చూస్తే మాత్రం భలే అందంగా ఉంటాయి. సీజన్ కాకపోయినా ఏంటంటే చాలా మొక్కలకి బడ్స్ వచ్చాయన్నమాట. ఇది నందివర్ధనం. చాలా బాగా వచ్చాయి మొగ్గలు దీనికి. ఈ మందారం పువ్వు అయితే మాత్రం చాలా పెద్ద పువ్వండి. కానీ ఇది మార్నింగ్ విచ్చుకోదు. ఇలా చిన్నగా ఉంటది. 8 దాటిన తర్వాత గాని ఇవి కంప్లీట్‌గా విచ్చుకోవట్లేదు. ఇవి ఇండోర్ ప్లాంట్స్. వీటిని ఒకసారి ఇలా రెయిన్‌లో పెడదాం అని చెప్పి అన్నీ బయటికి తీసుకొచ్చాను. ఎంతైనా రెయిన్ వాటర్ వీటిని చాలా రిఫ్రెష్‌లా ఉంటాయి ప్లాంట్స్‌కి. సో, అందుకని ఒక 2-3 మినిట్స్ అలా రెయిన్‌లో పెట్టానన్నమాట. సో, మీ ప్లాంట్స్ కూడా వర్షంలో ఇలానే బాగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటాయి కదా!